వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది రాముడు, లక్ష్మణుడు, లక్ష్మి ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు కదా. నిజం చెప్పాలంటే దేవుళ్ళ పేర్లు మనం పెట్టుకోవడము పాపము, దోషము. కాశీ పేరు మనం తలిచినా విన్నా కానీ మనకు ఒక పుణ్యం వస్తుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అట్లాంటి పేర్లు పెడతారు. మీరు ఎప్పుడైనా కానీ క్రైస్తవుల్లో యెహోవా అనే పేరు ఏ క్రైస్తవుడికైనా మీరు విన్నారా? గణేష్ మహారాజ్కి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది రాముడు, లక్ష్మణుడు, లక్ష్మి ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు కదా. నిజం చెప్పాలంటే దేవుళ్ళ పేర్లు మనం పెట్టుకోవడము పాపము, దోషము. ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మనకు బ్రాహ్మణులు కానీ, పురోహితులు కానీ, లేదంటే జాతకాలు చెప్పే మానవాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఈ దేవతల పేర్లు వద్దన్నారు. ఎందుకనంటే ఆ యొక్క దేవతల మన అంశ అనేది కాబట్టి మనలో ప్రవహించి పిల్లలు కూడా అదే విధంగా తయారవుతుందని. అయితే మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎప్పుడైనా కానీ క్రైస్తవుల్లో యెహోవా అనే పేరు ఏ క్రైస్తవుడికైనా మీరు విన్నారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారు అసలు ఎవరికైనా కానీ? అబ్రహాం అని పెట్టుకుంటాడు ఒకడు, డేవిడ్ అని పెట్టుకుంటాడు ఇంకోడు, లేదా పీటర్ అని పెట్టుకుంటాడు, జీసస్ అని కూడా పెట్టుకుంటారు. కానీ యెహోవా అని ఎప్పుడన్నా ఎవడన్నా పెట్టుకున్నాడా? దానియేలు, ఇమ్మనియేలు, సమంతయ్యలు, ఇంకేదో ఒక ఏళ్ళు పెట్టుకుంటారు. కానీ యెహోవా అని పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? ఏం లేదు. అదే వీడియో చూస్తున్న మీరు కూడా చాలా మంది క్రైస్తవులు ఎవరైనా వీడియో చూస్తే ఒక్కసారి మీరు పరిశీలించుకోండి, యెహోవా అనే పేరు ఎవరు? అదే విధంగా మీరు మహమ్మద్ అనే పేరు వింటారు, రైట్? అబ్దుల్ అనే పేరు వింటారు, కానీ అల్లా అనే పేరు ఎవరికి మీరు ఇప్పుడు లాజిక్ అర్థమైందా మీకు ఎప్పుడైనా? అరే అల్లా అని మీరు ఎప్పుడు ఎందుకు పెట్టుకోరని చెప్పేసి. ఎందుకనంటే యెహోవా అల్లా ఇద్దరు ఒకటే. మీకు తెలుసా విషయం? క్రైస్తవుల్లో యెహోవా అల్లా రెండు ఒకటే, వాళ్ళిద్దరు అన్నదమ్ముల పిల్లలు. అయితే ఎందుకు పెట్టుకోరు అని అంటే అలా దేవుడు ఏం చెప్తారంటే నా పేరు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవడుకుండకూడదు అంటే ఇది ఈగోనా కదా? నాకు తప్ప నా పేరు ప్రపంచంలో ఎవడుకుండకూడదు, ఇది దైవత్వం అంటారా? ఇప్పుడు అన్ని నామాలు అన్ని రూపాలు భగవంతునివే. సనాతన ధర్మం ఎంత విశాలమైంది. మట్టిలో దేవుని చూస్తాం, పుట్టలో దేవుని చూస్తాం, అదే మట్టితోటి వినాయకుని చేసుకుంటాం, అదే మట్టితోటి ఎడ్ల పొలాలు చేసుకుంటాం కదా. చిన్నపిల్లల్లో మనం పిల్లల్ని దేవుని చూస్తాం, పెద్దవాళ్ళలో దేవుని చూస్తాం, అవునా? ఒక బంటులో దేవుని చూస్తాం, రాజులో దేవుని చూస్తాం. అక్కడ ఏమంటున్నాడు అని అంటే నేను తప్ప ఇంకా ఏ దేవుడు లేడు, నేను ఎక్కడ పరలోకంలో నేను ఉంటా, పైనుంచి నేను చూస్తూ ఉంటా. నా పని ఏంటి అంటే మనుషుల్ని మతం మార్చడం. కరెక్టా? ఎవడైతే నన్ను నమ్ముకుంటాడో వాడిని మాత్రమే పరలోకం తీసుకెళ్తా, నమ్మను నేను చేస్తా అంటే తీసుకపోయి నరకంలో ఇస్తా. ఇది సైకో అంటారా దేవుడు అంటారా? మీరే చెప్పండి. అంతే కదా. అంటే ఇక్కడ నేను మతాన్ని దూషిస్తున్నట్టు కాదు. ఎందుకనంటే ఒకప్పుడు నేను యాజ్ ఏ క్రిస్టియన్గా నేను బైబిల్ చదివిన, అసిస్టెంట్ పాస్టర్గా చేసిన, దాని తర్వాత భగవద్గీత చదివి నేను తెలుసుకున్న తర్వాత అరే భగవద్గీతలు ఎట్లుందంటే అన్ని నామాలు అన్ని రూపాలు నయ్యే, ఎవరు ఏ రూపంలో కొలిచినా అది నా దారిలకే వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత బ్రహ్మాండంగా చెప్పిండు. అంటే నువ్వు రామునైనా పూజించుకోవచ్చు, కృష్ణునైనా పూజించుకోవచ్చు, ఆంజనేయ స్వామిని పూజించుకోవచ్చు. కానీ క్రైస్తవంలోకి వచ్చేసరికి ఎట్లుందంటే నేను తప్ప ఇంకా వేరే ఏ దేవుని నువ్వు పూజించినా నిన్ను వేసేది నరకంలోనే. అంటే ఇప్పుడు సైకో అంటే ఒక మనిషికి ఆలోచన పరిధి ఇక్కడ పెరగదు. మీరు కొన్ని గత సంవత్సరాల క్రితం తీసుకుంటే ఒక అంధకార యుగం అనేది ఉంది. అప్పుడు ఏ ఇన్వెన్షన్ కనిపెట్టబడలేదు, సూర్య కేంద్రక సిద్ధాంతం, అవునా? అది ప్రతిపాదించినప్పుడు అతన్ని ఈ యొక్క క్రిస్టియన్ మత పెద్దలు ఏం చేశారంటే చంపేద్దామని చంపేసారు కూడా చాలా మందిని, అట్లా గెలీలియో లాంటి వాళ్ళని. బట్ ఏంటంటే మన దాంట్లో ఏంటంటే మన యొక్క భగవద్గీతలో కానీ సైన్స్ ఉంది. ఇప్పుడు భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, నైపుణ్యం నేనే. అంటే టాలెంట్, ఎవరి దగ్గర టాలెంట్ ఉంటుందో అది నేనేం చెప్తున్నాడు. అంటే భగవద్గీత హిందూ ధర్మం అనేది మనకు సైన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ హిందుత్వం భావజాలం అనేది పెరుగుతున్న కొద్దీ బయట దేశాల్లో కూడా చూడండి మ్యాక్సిమం అదే తయారవుతున్నారు. కానీ దరిద్రం ఏంటంటే మన దగ్గర ఇంకా లేదు. ఆంధ్రాలో ఎట్లుందంటే కొన్ని పల్లెటూరులలో అది కూడా పర్టికులర్గా ఎక్కువ మంది మతాలు మారుతున్నారు. ఆ మతాలు మారిపోయి మానసిక ప్రశాంతంగా ఉన్నారంటే అది లేదు, మళ్ళీ వాళ్ళకు జబ్బులు రోగాలు ఇంట్లో బాగుండేవన్నమాట. సో నేనేమంటున్నానంటే మన యొక్క ధర్మం అనేది సువిశాలమైంది, మన ధర్మంలో ప్రతి ఒక్కరికి తావుంది. బట్ అక్కడ ఏంటంటే మనము కొబ్బరికాయ మనం కొట్టి ఈవెన్ ఎవరికైనా పంచినా కానీ ఏం చేస్తారు వాళ్ళు? దూరం అంటారు, తినరు కదా. అంటే మనం ఏం చేస్తున్నాము, ఏది తిన్నా మనకు ప్రసాదమే. సో కాబట్టి మన ధర్మంలో ఒక స్వేచ్ఛ ఉంది, మన ధర్మంలో ఒక మనం ఆలోచించే విధానం మనకు తెలుస్తుంది. కానీ పరధర్మంలో ఏంటి, ఖచ్చితంగా ఒకరికి బానిసలాగే ఉండాలి. కాబట్టి అలాంటివి మనకి ఎదురైనా కానీ లేదంటే ఎవరైనా పాస్టర్లు మేము చెప్పడానికి వచ్చినా కానీ వాళ్ళకి ఏమన్నా తిట్టదు కొట్టదు, జస్ట్ మనం బొట్టు తీసుకోపోయినా లేదా ప్రసాదం ఇచ్చినా అలా వెళ్ళిపోతారు. ఎందుకు? బొట్టుకు భయపడేటి ఏంటి? భూత పిశాచాలు భయపడతాయి, అందుకే వాడికి బొట్లు ఉండవు. అర్థమైందా అన్న? కాబట్టి అలాంటివి కూడా ఏమన్నా ఉంటే ఎవరన్నా మనకు తెలియకుండా మతం మారిన వాళ్ళు ఉంటే మేము నంబర్ ఇస్తాము, వాళ్ళతో మేము మాట్లాడతాము డైరెక్ట్గా, వాళ్ళు మళ్ళీ మనం తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తాం. అట్లా మేము చాలా ఒక 60+ కుటుంబాలు కూడా తీసుకొచ్చినాం. ఓకేనా అండి? అందరూ మరొకసారి చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి.
జై బోలో గణేష్ మహారాజ్ కి